మంచి మాట. ఇగో ఆయన చెప్పింది కేసీఆర్ గారి ఇంట్లో 22 ఓట్లు ఉన్నాయట. 22 ఓట్లు 22 ఓట్లు కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు, కవిత ఎమ్మెల్యే, కవిత ఎమ్మెల్సీ, సంతోష్ రావు ఎంపీ, ఎమ్మెల్సీ. సంతోష్ రావుకి లేదనుకుంటుందా? ఉన్నట్టున్నది. సంతోష్ రావు రాజ్యసభ ఎంపీ. 22 ఓట్లున్న ఇంట్లో 5 పదవులు జానారెడ్డి గారి ఇల్లు. నల్గొండ జిల్లాలో చెప్పింది జానారెడ్డి గారి ఇంట్లో ఉండేటి 10 ఓట్లు ఉంటుండే, 11 ఓట్లు ఉంటాయి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. జేవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి. ఇప్పుడు ఫ్లెక్సీలలో రెడ్డి అని పెట్టుకుంటలేరు వాళ్ళు. జేవీర్ రఘువీర్ రెడ్డి. జేవీర్ రెడ్డి ఏమో ఎంపీ, రఘువీర్ రెడ్డి ఎంపీ, జేవీర్ రెడ్డి ఎమ్మెల్యే. రఘువీర్ రెడ్డి ఎంపీ. వీళ్ళ ఇంట్లో మొత్తం 11 ఓట్లు ఉన్నాయట. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. ఇక ఇంకొక ఇంట్లో ఉత్తమ్ రెడ్డి, 2 ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. వీళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లకు ఉత్తమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మంత్రి. పద్మావతి గారు ఎమ్మెల్యే, ఈమె ఎమ్మెల్యే. ఓకే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ 3 నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కోమటిరెడ్డి ఈయన ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో ఆయన రాజగోపాల్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే. గట్టిగా వీళ్ళ ఇండ్ల ఓట్లను ఒక దగ్గర వేస్తే ఒక వార్డు కూడా సరిపోవు. ఇక ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఉన్నారు. 100 ఓట్లు లేవు. 100 ఓట్లు లేని వాళ్ళు ఇగో ఇంతమంది ఉంటే 2 కోట్ల మంది, 2 కోట్ల పైన ఉన్నటువంటి బీసీలలో 19 మంది ఎమ్మెల్యేలా అని అడుగుతున్నాడు ఆయన. 19 మంది ఎమ్మెల్యేలా అని అడుగుతున్నాడు పాయల్ శంకర్. ఇదే కదా ప్రశ్న, అసలు ప్రశ్న. 2,20,00,000 మంది జనాభా ఉంటే 19 మంది ఎమ్మెల్యేలా? అది పాయల్ శంకర్ గారు మాట్లాడిన మాట. అటు అసెంబ్లీలో అంతో ఇంతో పాయల్ శంకర్ గారు, మండల్లో నేను.